ఒక వ్యక్తి చనిపోయి అతని ఆత్మ బయటికి వచ్చి చూస్తే అక్కడ దేవుడు ఒక పెట్టె పట్టుకొని ఉంటాడు. అతడు వచ్చి ఏంటి స్వామి అప్పుడే నన్ను తీసుకెళ్లిపోతున్నానంటే నీ టైం అయిపోయింది అంటాడు. అవునా, అయితే ఈ పెట్టె ఏంటి అని అడుగుతాడు. ఈ పెట్టెలో ఏమున్నాయి అంటే నీకు సంబంధించినవే అంటాడు. ఏమున్నాయి స్వామి, డబ్బులు ఆస్తిపత్రాలు నా ఉన్నాయా అంటే అవన్నీ నీవి కావు ఈ భూమివే అంటాడు. నా జ్ఞాపకాలు ఉన్నాయా అంటాడు. అవన్నీ కాలంతో పాటు కరిగిపోయేవి, నీతో పాటు రావు అన్నాడు. అయితే ఏమున్నాయి, నా భార్య పిల్లలు ఉన్నారా అంటే వాళ్ళు నువ్వు నటించిన దానిలో పాత్రధారులు మాత్రమే అంటాడు. అయితే నా స్నేహితులు ఉంటారు అంటే వారు కొంత దూరం వరకు నీతో వస్తారు, ఇక్కడి వరకు రారు అంటాడు. అవునా, అయితే నా శరీరం ఉందా అంటే అది భూమిలో కలిసిపోతుంది అంటాడు. అయితే ఖచ్చితంగా నా ఆత్మ ఉండి ఉంటుంది అంటే అది ఎందుకు ఉంటుంది, అది నాది, నీదెలా అవుతుంది అంటాడు. అప్పుడు అతనికి అర్థం కాదు. తెరిచి చూస్తాడు, దాంట్లో ఏమీ ఉండదు. అతడు చాలా బాధపడతాడు. నేను ఇన్ని రోజులు బతికి ఏం చేశాను స్వామి, అసలు నాదంటూ ఏం లేదా అంటే ఎందుకు లేదు, నువ్వు బతికి ఉన్నంత కాలం ప్రతి క్షణం నీదే. ఆ ప్రతి క్షణం నువ్వు సంపాదించిన మంచి చెడు అన్ని నీతో పాటే వస్తాయి అని చెప్తాడు. మనం కూడా అంతే. ఈ ప్రపంచంలో ఉన్నంత కాలం పగలు, ప్రతీకారాలు, ఆ డబ్బు సంపాదించాలి, ఇది సంపాదించాలి, కీర్తి ప్రదేశం సంపాదించాలి, ఏవేవో ఆశపడుతూ ఉంటాం. కానీ మనం పోయాక వచ్చేది మాత్రం మనం సంపాదించుకునేది ఒక్కటే, మంచి చెడు. ఏది చేస్తే అదే మనతో పాటు వస్తుంది, అంతకన్నా ఇంకేమీ రాదు.